నేను మోసపోయాను, న్యాయం చేయండంటూ పోలీసులకు ఓ ఫిర్యాదు అందింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఓ ఇంటిపై దాడి చేశారు. అక్కడ కనిపించిన వారిని చూసి కంగు తిన్నారు. ఈ గదిలో ఎప్పుడూ ఉన్నవారే ఉండరు. ఎంతోమంది వస్తుంటారు, పోతుంటారు. కానీ అందులోని వస్తువులు మాత్రం మారవు. అత్తగారిల్లే అన్నట్లు వచ్చి వారంతా అందులోని వస్తువులను వాడుకుంటారు. పైగా అదే వారి జీవనోపాధి కూడా. ఈ విషయం తెలుసుకున్న పోలీసులకు తీగలాగితే డొంక కదిలినట్టుగా ఓ ముఠా చేస్తున్న పెద్ద దందా గురించి తెలిసింది. ఇంకేముంది, దొరికిన వారిని దొరికినట్టు కటకటాల్లోకి నెట్టారు. అసలు ఎవరి ముఠా, వారు చేస్తున్న దందా ఏంటి? మీతో పరిచయం లేకపోయినా మిమ్మల్ని నవ్వుతూ పలకరిస్తారు. ముఖ్యంగా ఏటీఎంల వద్ద వచ్చి మరీ మాటలు కలుపుతారు. ఏటీఎం పని చేయకపోయినా, ఆపరేట్ చేయడం కాస్త కష్టంగా అనిపించినా వెంటనే ముందుకొచ్చి సాయం చేస్తారు. మేము డ్రా చేసి ఇస్తామంటూ కార్డు తీసుకుంటారు. ఇక అక్కడే అసలు కథ మొదలవుతుంది. మంచివారే కదా అని నమ్మి వాళ్ల చేతికి కార్డిచ్చారో ఇక అంతే సంగతులు. నిమిషాల వ్యవధిలో మీ కష్టార్జితాన్ని ఖాళీ చేస్తారు. ఇదంతా ఏదో మాయ కాదు, కళ్ళెదుటే జరిగే మోసం. అసలు ఏటీఎం సెంటర్ల వద్ద జరుగుతున్న మోసమేంటి? ఏటీఎం మిషన్ ఆపరేట్ చేయడం సరిగా తెలియని అమాయకులే ఈ ముఠా ప్రధాన టార్గెట్. నిర్మానుష్యంగా ఉన్న ఏటీఎం సెంటర్ల వద్ద మాటు వేస్తారు. ఎవరైనా వృద్ధులు డబ్బులు డ్రా చేసేందుకు ఇబ్బంది పడుతుంటే తాము సాయం చేస్తామంటూ ఎంతో నమ్మకంగా వారి దగ్గరకు వెళ్తారు. బాధితులు ఏటీఎం పిన్ నంబర్ ఎంటర్ చేసేటప్పుడు చాలా చాకచక్యంగా గమనిస్తారు. ఆ తర్వాత ఏటీఎం మిషన్ పనిచేయడం లేదంటూ అసలు కార్డును తమ జేబులో వేసుకుని అచ్చం అలాగే ఉండే మరో నకిలీ కార్డును బాధితుల చేతిలో పెట్టి అక్కడి నుంచి ఉడాయిస్తారు. కట్ చేస్తే మరుసటి రోజు బాధితుల ఫోన్లకు వరుసగా డబ్బులు విత్డ్రా అయినట్లు మెసేజ్లొస్తాయి. జూలై 27న కిష్టారెడ్డిపేట ఓ ఏటీఎం వద్ద ఓ వ్యక్తికి సాయం చేస్తున్నట్లు నటించి ఈ ముఠా అసలు కార్డును కొట్టేశారు. ఆ కార్డు ద్వారా 60,000 రూపాయలకు పైగా స్వాహా చేశారు. బాధితుడి ఫిర్యాదుతో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని అమీన్పూర్ పోలీసులు రంగంలోకి దిగారు. సీసీ ఫుటేజ్ సాంకేతికత ఆధారంగా ఈ అంతరాష్ట్ర ముఠా గుట్టు రట్టు చేశారు. రాజస్థాన్, హర్యానా రాష్ట్రాలకు చెందిన ఈ ముఠా సభ్యులు వృత్తిరీత్యా ఆటో డ్రైవర్లుగా చలామణి అవుతూ మేడ్చల్ జిల్లా జీడిమెట్లలో మకాం వేసి ఈ మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇది ఒక ఆర్గనైజ్డ్ గ్యాంగ్ గా వ్యవహరిస్తూ అక్కడ జీడిమెట్ల ఏరియాలో ఒక రూమ్ తీసుకొని ఒక డెన్ ఆపరేట్ చేస్తూ ఎంతమంది అయితే గ్యాంగ్ లో కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు, ఒక 1 వీక్ అట్లా ఆపరేట్ చేసి మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు. ఇట్లా గ్యాంగులు మారుతున్నాయి కానీ ఆ రూమ్ అదే, ఆ అడ్డా అదే. దీంట్లో ఆ రూమ్ మీద మనము రైడ్ చేసినప్పుడు 3 ఆటోలు సీజ్ చేయడం జరిగింది. ఈ ఆటోల్లో ఎవరైతే గ్యాంగ్ వస్తుందో వీళ్ళందరూ ఇద్దరు చొప్పున, ముగ్గురు చొప్పున డిఫరెంట్ ఏరియాస్ లోకి వెళ్ళి ఆపరేట్ చేయడం జరుగుతూ ఉంది. అలానే ఆ రూమ్ లోకి మనం రైడ్ చేసినప్పుడు 130 ఈ ఏటీఎం కార్డ్స్ ఉన్నాయన్న. అంటే వీళ్ళందరి దగ్గర కూడా కార్డ్స్ ఉంటాయి. ఒక గ్యాంగ్ లాగా ఒక ముగ్గురు లాగా వెళ్తారు, ఒకళ్ళు బయట ఉంటారు. వీళ్ళిద్దరు లోపలికి వెళ్ళినప్పుడు దొంగలు ఆ ఏ టైప్ అయితే కార్డు ఏదైతే ఉందో అదే టైప్ కార్డ్ ని వీళ్ళు ఇమీడియట్ గానే అరేంజ్ చేసుకుంటారు. వాళ్ళ దగ్గర నుంచి ఆ ఏటీఎం రావటం లేదా అని, లేకపోతే పిన్ తప్పు కొడుతున్నారని అక్కడ ఉన్న వాళ్ళని, పెద్దవాళ్ళని, ముసలి వాళ్ళని, కొంచెం ఇన్నోసెంట్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కన్ఫ్యూజ్ చేసి ఆ కార్డు తీసుకొని ఆ నెంబర్ వాళ్ళు హెల్ప్ చేస్తున్నట్లుగా, వాళ్ళ పిన్ నెంబర్ అడిగి వీళ్ళకి హెల్ప్ చేస్తున్నట్లుగా టైప్ చేసి మళ్ళీ వాళ్ళ కార్డు డబ్బులు రావటం లేదమ్మా అని చెప్పి వాళ్ళ కార్డు వాళ్ళకి ఇస్తూ మళ్ళీ ఆ కార్డు బదులు వీళ్ళ దగ్గర ఉన్న దొంగ కార్డును ఒకటి ఇస్తారు. ఈ మనీ మొత్తం దాంట్లో ఉన్నాయన్నీ కూడా వీళ్ళు డ్రా చేస్తూ ఉంటారు అప్పటికప్పుడు. రాజస్థాన్ కు చెందిన 19 ఏళ్ల షాజాద్ అలియాస్ సజ్జా, అజారుద్దీన్, మహమ్మద్ జాఫర్లతో పాటు హర్యానాకు చెందిన మహమ్మద్ వసీం, సాకిబ్, ఎండి అస్ఫాక్ ఖాన్ అనే 6గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో 8 మంది పరారీలో ఉన్నట్లు తెలిపారు. వీరు ఉపయోగించిన 130 ఏటీఎం కార్డులను చూసి ఆశ్చర్యపోయారు. వీటితో పాటు 2 స్వైపింగ్ మిషన్లు, నేరాలకు ఉపయోగించిన 3 ఆటోలు,
5 మొబైల్ ఫోన్లు 27,000కు పైగా నగదును స్వాధీనం చేసుకున్నారు. వీళ్ళ దగ్గర కొత్తగా ఈ POS మిషన్స్ ఉన్నాయి. అంటే ఎవరైతే ఈ విక్టిమ్ ఎవరున్నా ఈ కార్డు వెంటనే మారిపోయిందని గమనించినా లేకపోతే ఇంకేదైనా జాగ్రత్తలు తీసుకునే లోపల ఈ కార్డులో వాళ్ళు స్వైప్ చేస్తూ ఉంటారు. అంటే ఈ మనీ ఆ కన్సర్న్ హర్యానాలో, రాజస్థాన్ లో ఉన్న షాపులలోకి ఆ డబ్బులు వెళ్ళిపోతుంది. మనము ఒక అర్ధగంట తర్వాత దాన్ని నోటీస్ చేసినప్పుడు కూడా అప్పటికే వీళ్ళు ఆ స్వైప్ చేసేస్తారు. ఇప్పుడు వరకు ఈ 130 కార్డ్స్ కూడా 33 బ్యాంకులకు సంబంధించినవి. అంటే ఏ బ్యాంకుకి సంబంధించిన ATM కార్డు, ATM మిషన్ దగ్గరికి వెళ్ళినా వాళ్ళకి సంబంధించిన కార్డు వీడు ఇమీడియట్ గా కూడా దాన్ని మార్చగలుగుతాడు. అట్లా ఈ గ్యాంగ్ దగ్గర 33 బ్యాంకులకు సంబంధించిన 130 కార్డ్స్ వీళ్ళ దగ్గర పెట్టుకున్నారు. 2 UPI స్వాపింగ్ మిషన్స్ తీసుకున్నారు. 3 ఆటో రిక్షాస్ సీజ్ చేయడం అయింది. వీళ్ళ దగ్గర ఒక నెట్ క్యాష్ దొరికింది 27,000 మాత్రమే. 5 మొబైల్స్ కూడా దొరికాయి. ఒక 2 టీమ్స్ ని హర్యానా అండ్ రాజస్థాన్ పంపడం జరుగుతా ఉంది. అక్కడ మిగిలిన పరారీలో ఉన్న 8 మందిని తర్వాత ఏ షాపుల వాళ్ళు వీళ్ళకి ఈ స్వైపింగ్ మిషన్స్ ఇచ్చి ఇక్కడ మనం స్వైప్ చేస్తే వాడు అక్కడ డబ్బులు ఇస్తున్నాడు, ఆ షాపు వాళ్ళని కూడా దీంట్లో నేరస్తులుగా చేయడం జరుగుతుంది. మీ ATM కార్డు మీ చేతిలో ఉంటేనే భద్రం. ఏమరపాటుగా ఉంటే మీ ఖాతాకు గండిపడ్డం ఖాయం. కాబట్టి ATM సెంటర్ల వద్ద ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.